భారత్ అలాగే జింబాబ్వే జట్ల మధ్య రేపటి నుంచి అంటే జూలై 23 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కాబోతోంది. 3 మ్యాచ్ల టీ20 సిరీస్‌కు మొత్తం రంగం సిద్ధమైంది. అయితే ఈ సిరీస్ అనేది చాలా స్పెషల్. అటు భారత్ జట్టుకి అలాగే వైభవ్ సూర్యవంశీతో పాటుగా ముఖ్యంగా ఇది శ్రేయస్ అయ్యర్‌కు అగ్ని పరీక్ష. ఐర్లాండ్‌తో, ఇంగ్లాండ్‌తో 2 సిరీస్‌లు కోల్పోయిన తర్వాత ఇక జింబాబ్వే పైనైనా గెలవండ్రా బాబు అంటూ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సిరీస్‌తో మళ్ళీ విజయాల బాట పట్టాలి ఖచ్చితంగా అన్న దృఢ సంకల్పంతో ఉన్నారు. మరి దీనికి సంబంధించిన తుది జట్టు కూడా చాలా అంటే చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఇటీవల ముగిసిన ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలో శ్రేయస్ అయ్యర్ సారథిగా కన్నా కూడా వ్యక్తిగతంగా మంచి బ్యాట్స్‌మెన్‌గా తనను తాను నిరూపించుకున్నాడు. ఇంగ్లాండ్‌పై ఆడిన మ్యాచ్‌లో ఒక మ్యాచ్ వర్షార్పణం అయిపోవడంతో ఇక సిరీస్ అనేది పూర్తిగా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. అంటే ఇప్పటి వరకు మన భారత జట్టు టీ20లలో వరల్డ్ కప్ తర్వాత ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. అందుకని సంజు శాంసన్ కి ఈ సిరీస్లో విశ్రాంతినివ్వడంతో పాటు విస్ఫోటకమైన ఆటగాడు అభిషేక్ శర్మకు తోడు 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని ఓపెనర్ గా బరిలోకి దించడానికి రంగం సిద్ధమైపోయింది. ఆడిన 3 మ్యాచ్ల్లో నిరాశపరిచిన వైభవ్ సూర్యవంశీని మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నారు. దీనికి ప్రధానమైన కారణం జేష ఎక్కువగా వైభవ్ సూర్యవంశీని సపోర్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే తన మానసికంగా ఆడకపోవటం వల్లే నిన్ను జట్టులో నుంచి తీసేసాము అన్న ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఉండకూడదు. కేవలం 15 ఇయర్స్ అబ్బాయి కాబట్టి అలా చేయకూడదు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. వన్స్ వైభవ్ సూర్యవంశీ చాలా బాగా ఆడిన తర్వాత తనకి నార్మల్ వర్క్ మేనేజ్మెంట్ విశ్రాంతిని ఇవ్వాలి అన్న ఒకే ఒక సూచన అయితే బీసీసీఐ ఇవ్వడం జరిగిందట. మరోవైపు టీమిండియా అభిమానులకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చే వార్త ఏంటంటే విధ్వంసకర ఫినిషర్ రింకు సింగ్ మళ్ళీ తుది జట్టులోకి అడుగుపెడుతున్నాడు. మ్యాచ్ చివరిలో వేగంగా పరుగులు రాబట్టడంతో ఇంకా సినీ ఫినిషర్ గా రింకుకి మంచి పేరు వచ్చింది. అయితే ఇక 3వ స్థానంలో తిలక్ వర్మ బ్యాటింగ్ కు రానుండగా 4వ స్థానంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, 5వ స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ అయిన ఇషాన్ చేపడుతున్నారు ఆ బాధ్యతల్ని. ఆ తర్వాత ఆల్రౌండర్ గా శివం దుబే, హర్ష్ దుబే వాళ్ళ సేవలను అందిస్తారు. స్పిన్ విభాగంలో రవి బిష్నాయ్ ఉంటాడు. తనకి హర్ష్ దుబే సపోర్టింగ్ గా ఉంటాడు. పేస్ విభాగంలో మాయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. సో ప్లేయింగ్ 11 ని చూసినట్టయితే మనం అభిషేక్, వైభవ్, తిలక్ వర్మ, శ్రేయస్, ఇషాన్, రింకు, శివం దుబే, హర్ష్ దుబే అలాగే రవి బిష్ణోయ్తో పాటుగా మాయాంక్ అండ్ ప్రిన్స్ యాదవ్ ఉంటారు.